అన్న అన్న చెప్పరా ఒకసారి కామెంట్ చూడన్న, ఈ సిస్టర్ ఎవరో నీ మీద నిజంగానే కోపంగా ఉన్నట్టున్నారు. ఏమైందిరా? చూడు, అందరి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు, కానీ నాకు కావాల్సిన గుత్తి వంకాయ కర్రీ మాత్రం చేయట్లేదు. అంతేనా అన్న? చేస్తానమ్మా, ఖచ్చితంగా నీకోసం మా క్యాటరింగ్లో మేము గుత్తి వంకాయ కర్రీ ఎలా రెడీ చేస్తామో చేసి చూపిస్తాం. ఫస్ట్ ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ పోసుకోమ్మా. దీంట్లోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొద్దిగా మెంతులు, 2 యాలకులు, కొద్దిగా పట్ట. ఈ పప్పులని కొద్దిగా రోస్ట్ అయినాక దీంట్లోకి ఎండుమిరకాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డ వేసేయాలి. ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయినాక దీంట్లోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయినాక దీంట్లోకి టెంకాయ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెంకాయలోకి కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గ సాల్టు, చిల్లీ పౌడరు, ఓన్గా దంచుకున్న ధనియాల పొడి. ఈ టెంకాయ పేస్ట్ పచ్చి వాసన పోయినాక దీంట్లోకి టమాటా పేస్ట్ పోసేవాలి. గ్రేవీ కానీ కొద్దిగా టైట్గా ఉంటే ఉడకడానికి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. మసాలా మొత్తం పర్ఫెక్ట్గా ఉడికి పచ్చి వాసన పోయింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్ళు, ఓన్గా రెడీ చేసుకున్న గరం మసాలా, అలాగే ఆల్రెడీ రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకున్న పీనట్ పౌడరు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి. ఈ గుత్తి వంకాయ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, మేమైతే ఇలా చేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ మసాలాలకి ఆల్రెడీ కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేద్దాము. లాస్ట్లో ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మన గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది. అంతే అనమాట, చాలా సింపుల్గా మన గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు అనిపించిందా? కింద ఒక కామెంట్ చేయండి.